హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియని చేపట్టే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,208 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్టు, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఐబీపీఎస్ పీఓ పోస్టులకి వేతనాలు, దరఖాస్తుకి అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానము, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ తదితర వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. 5,208 పీఓ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయితే ఆకర్షణీయ వేతనాలు, ఉజ్వల కెరీర్. ఐబీపీఎస్ తాజాగా 2026-27 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ ఆర్ మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి 3 అంచెల్లో ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. పోస్టులు: ప్రొబేషనరీ ఆఫీసర్ ఆర్ మేనేజ్మెంట్ ట్రైనీ. మొత్తం పోస్టుల సంఖ్య 5,208. బ్యాంకుల వారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1000 పోస్టులున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 700 పోస్టులు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1000 పోస్టులు. కెనడా బ్యాంక్లో 1000 పోస్టులు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 పోస్టులు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 450 పోస్టులు. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 200 పోస్టులు. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో 358 పోస్టులు ఉన్నాయి. ఇండియా బ్యాంక్, యాకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీల వివరాలు ప్రకటించలేదు. అర్హతలేంటి? 2025-7-21 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు చేసే నాటికి అభ్యర్థి వద్ద డిగ్రీ మార్కుల పత్రము లేదా డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. డిగ్రీలో పొందినటువంటి మార్కులను దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. వయసు: 2025 7వ నెల 1వ తేదీ నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. 7వ నెల 2వ తేదీ 1995 నుంచి 7వ నెల 1వ తేదీ 2005 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. వేతనం ఏ విధంగా ఉంటుంది? నెలకి 48,400 నుంచి 85,920 రూపాయలు వేతన శ్రేణి లభిస్తుంది. దీంతో పాటు ఆయా బ్యాంకుల నిబంధనల వేతనాలకు అలవెన్స్లు, ఇతర సౌకర్యాలు అందుతాయి. ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్టు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 100 మార్కులకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్ష అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో ఆబ్జెక్టివ్ తరహా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష 100 ప్రశ్నలు 100 మార్కులకి జరుగుతుంది. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలు 30 మార్కులకి, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు 40 మార్కులకి ఉంటాయి. ప్రతి విభాగానికి 20 నిమిషాల చొప్పున మొత్తం 60 నిమిషాల సమయం కేటాయించారు. అభ్యర్థులు ప్రతి విభాగంలో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మినహా పరీక్ష ప్రశ్నపత్రం ఇంగ్లీషు లేదా హిందీలో ఉంటుంది. ఈ ఆబ్జెక్టివ్ పరీక్షలో నెగిటివ్ మార్కుల నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. ప్రిలిమ్స్ మార్కులను తుది ఎంపికలో పరిగణలోనికి తీసుకోరు. మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ప్రిలిమ్స్లో సాధించిన స్కోర్ ఆధారంగా పోస్టుల సంఖ్యను అనుసరించి కేటగిరీ వారీగా అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేసి మెయిన్ పరీక్షకు అనుమతిస్తారు. మెయిన్ పరీక్ష కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే. ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ విధానంలో జరుగుతుంది. ఆబ్జెక్టివ్ పరీక్ష 145 ప్రశ్నలు 200 మార్కులకి నిర్వహిస్తారు. ఇందులో రీజనింగ్ 40 ప్రశ్నలకి 60 మార్కులు, జనరల్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఆర్ డిజిటల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 35 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 ప్రశ్నలు 40 మార్కులకు ఉంటాయి. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అనేది 35 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులకు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మినహా ప్రశ్నపత్రం ఇంగ్లీషు లేదా హిందీలో ఉంటుంది.
ఈ ఆబ్జెక్టివ్ పరీక్షలో నెగిటివ్ మార్కుల నిబంధన అనేది ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులను తగ్గిస్తారు. మెయిన్ ఆబ్జెక్టివ్ పరీక్షకు 160 నిమిషాల సమయం కేటాయించారు. ఆబ్జెక్టివ్ పరీక్ష పూర్తయిన తర్వాత 25 మార్కులకి డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఎస్సే, కాంప్రహెన్షన్పై 2 ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లీష్ మీడియంలో జరిగే ఈ పరీక్షలో ఆర్థిక, సామాజిక, బ్యాంకింగ్ అండ్ టెక్నాలజీలో తాజా ట్రెండ్స్, కరెంట్ ఈవెంట్స్, ఎథిక్స్ తదితర అంశాలపైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇందులో అభ్యర్థి రాత సామర్థ్యాన్ని, రైటింగ్ ప్రొఫిషియన్సీ పరీక్షిస్తారు. మెయిన్ డిస్క్రిప్టివ్ పరీక్షకు 30 నిమిషాల సమయం కేటాయించారు. మెయిన్ పరీక్షలోని ప్రతి విభాగంలో కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి. ఈ కట్ ఆఫ్ మార్కులకు ఐబీపీఎస్ నిర్ణయిస్తుంది. మెయిన్ ఎగ్జామ్లో కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఏ విధంగా అని చెప్పేసి ఐబీపీఎస్ అనేది కట్ ఆఫ్ మార్కులను నిర్ణయించడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి 100 మార్కులు. మెయిన్ పరీక్షలో చూపినటువంటి ప్రతిభ ఆధారంగా పర్సనాలిటీ టెస్ట్కి ఎంపిక చేస్తారు. పర్సనాలిటీ టెస్ట్లో భాగంగా ఇంటర్వ్యూ ప్యానెల్ అభ్యర్థి ప్రొఫైల్ని పరిశీలిస్తుంది. అనంతరం 100 మార్కులకి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో జనరల్ అభ్యర్థులు కనీసం 40% మార్కులు సాధించాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు అనగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి కనీసం 35% మార్కులు సాధించాల్సి ఉంటుంది. తుది ఎంపిక ఏ విధంగా జరుగుతుందంటే మెయిన్ ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్ట్లో సాధించినటువంటి స్కోర్తో పాటు ఇంటర్వ్యూలో పొందినటువంటి మార్కులను తుది ఎంపికలో పరిగణలోనికి తీసుకుంటారు. మెయిన్ పరీక్ష స్కోర్ని 80 మార్కులకు, ఇంటర్వ్యూ స్కోర్ని 20 మార్కులకి వెయిటేజీ కల్పించి మొత్తం 100 మార్కులకి అభ్యర్థులు సాధించినటువంటి స్కోర్ ఆధారంగా తుది మెరిట్ జాబితాను ప్రదర్శిస్తారు. ఆన్లైన్ పరీక్షలో రాణించేలా. ప్రిలిమ్స్ ఆగస్టులో జరుగుతుంది. మెయిన్స్ అనేది అక్టోబర్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2 పరీక్షల మధ్య ఎక్కువ వ్యవధి లేదు కాబట్టి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికి ఉమ్మడి ప్రిపరేషన్ సాగించేలా అభ్యర్థులు ప్రణాళిక రూపొందించుకోవాలి. తొలుత సిలబస్ను సమగ్రంగా పరిశీలించాలి. అనంతరం పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించాలి. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో గమనించాలి. 2 పరీక్షల్లో కామన్గా ఉన్నటువంటి విభాగాలను గుర్తించాలి. ఇంగ్లీష్ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ 2 పరీక్షల్లోనూ ఉన్నాయి కాబట్టి తొలుత వీటి ప్రిపరేషన్ పూర్తి చేసుకోవాలి. ఆ తరువాత కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ నాలెడ్జ్పై దృష్టి సారించాలి. ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో రీడింగ్ కాంప్రహెన్షన్, గ్రామర్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. వొకాబులరీ, సెంటెన్స్ కరెక్షన్, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, జంబుల్ సెంటెన్సెస్, మిస్సిల్డ్ వర్డ్స్ తదితరాలపై ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా మెయిన్ పరీక్షలోని డిస్క్రిప్టివ్ టెస్ట్లో కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి ఈమెయిల్స్, రిపోర్ట్స్, ప్రైసీ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లేదా డేటా ఇంటర్ప్రిటేషన్ విభాగంలో మంచి మార్కుల కోసం అర్థమెటిక్, నెంబర్ సిరీస్, సింప్లికేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తదితరాలపై పట్టు సాధించాలి. 8, 9, 10వ తరగతికి సంబంధించినటువంటి గణిత పాఠ్య పుస్తకాల ద్వారా ప్రాథమిక భావనలపైన అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత సాధ్యమైనన్ని గత ప్రశ్నలు, మోడల్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్ విభాగంలో రాణించేందుకు పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, సిలాజిజమ్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్, డేటా సఫిషియన్సీ అంశాలపైన పట్టు సాధించాలి. జనరల్ అవేర్నెస్ విభాగం కోసం బ్యాంకింగ్ రంగ తాజా పరిణామాలు, ఎకానమీ, బ్యాంకింగ్ టెర్మినాలజీ, జాతీయ, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ని తెలుసుకోవాలి. దీనికోసం ఏదైనా ప్రామాణిక దినపత్రికను అనుసరిస్తే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 21. ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ ఎప్పుడు అంటే ఆగస్ట్ మంత్లో ఉంటుంది. ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష తేదీ ఎప్పుడు ఉంటుందంటే అక్టోబర్లో ఉంటుంది. ఆఫీషియల్ వెబ్సైట్లోనికి మీరు వెళ్ళినట్లయితే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి
అప్డేట్స్ అనేవి నా ఛానల్లో వస్తూనే ఉంటాయి.